సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి. అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు మన లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసేటువంటి దరిమిల మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది ప్రతిపక్ష నేతలు ఈ దేశంలో నీట్ పరీక్షలు రాసినటువంటి సుమారు 23 లక్షల మంది కుటుంబాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిందని బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పిన ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా యువత నిరసన వ్యక్తం చేస్తూ మా జీవితాలతో చెలగాటమాడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కేంద్ర మంత్రిని వెంటనే రాజీనామా చేయించండి, లేదంటే అతను సస్పెండ్ చేయాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా నిరసనలు అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ గారు, అమిత్ షా గారు, భాజపాకు సంబంధించినటువంటి శ్రేణులు ఈరోజు ఆర్ఎస్ఎస్ ముసుగులో పరిపాలన సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా జరిగిన తప్పుకు పొరపాటు అని చెప్పినటువంటి విద్యార్థి ఒకరు క్షమాపణ చెప్పకుండా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులందరూ కూడా ఏకమై ధర్నాలు చేస్తుంటే వారిపైన జరిగిన లాఠీ చార్జీ లోకమంతా ఖండించింది ముక్త కంఠంతో. భాజపా ప్రభుత్వం నియంతృత్వ పోగొట్టుతో పోతుందన్న నిదర్శనం చెప్పనే మాట. వారికి అండగా నిలబడడానికి మన లోకసభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేసి విద్యార్థి లోకానికి అండగా నిలబెట్టే క్రమంలో దుగుకరంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండించేటువంటి సంఘటన ఈరోజు మనం నిరసనగా ఈరోజు శాంతియుతంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపు మేరకు నిరసన చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళిందో లోకమంతా కూడా చూసి వారి ముక్కు నుండి రక్తం కారుతున్నప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఈరోజు తప్పుపట్టే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు అగ్రజ్వాళ్ళు వెలుగొందుతున్న సందర్భంలో వారితో పాటు అనేక మంది పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అరెస్ట్ చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని పరామర్శించడానికి వెళ్తే కనీసం వారిని కలిసేటువంటి ప్రయత్నం కూడా, కలిసేటువంటి అవకాశం కూడా ఇవన్నీ నియంత్రణతో పోగొట్టుపోతున్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని మనం నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థి లోకానికి, యువతకి ఈరోజు మన అండగా ఉండవలసినటువంటి అవసరం ఆసన్నమైన వేళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు గాంధీ మహాత్ముడి విగ్రహాల దగ్గర మనం చేసుకున్న సందర్భం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నియంతృత్వ పోగొట్టుతో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసినాం. ప్రశ్నించేటువంటి వారిని దొక్కడానికి మహారాష్ట్రలో పార్టీని చీలిక తీసుకురావడం, గోవాలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు కలుపుకునే ప్రయత్నం చేయడం, అంతేందుకు నిన్నగాక మొన్న ఈరోజు కలకత్తాకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల్లో చీలిక తీసుకొని వచ్చి లోకసభలో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి సీట్లను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నైతిక విలువలకు తిలోకాదలిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ వైఖరి. ఆనాడు రైతులందరూ సంవత్సరం పొడుగున నిరసన దీక్షలు చేస్తే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినటువంటి మోదీ గారు భయపడి ఈరోజు నల్ల చట్టాలు రద్దు చేసుకున్నట్టే ఈరోజు విద్యార్థి లోకానికి జరిగినట్టు నష్టం. ఇంచుమించు నీటు మొదటిసారి పరీక్షలు రాస్తే
23 లక్షల మంది. ఈరోజు నీటి పరీక్షలు లీక్ అయిన తర్వాత మళ్ళీ ఇటీవల పరీక్షలు జరిపితే 20 లక్షల మంది రాసినట్టే ఇంచుమించు 3 లక్షల మంది కుటుంబాలు, 3 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రెండోసారి పరీక్ష రాయడానికి ముందుకు రాలేటువంటి సందర్భం. దానికి కారణం ఎవరంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు మనం ఆలోచించి ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మహారాష్ట్ర, ఈరోజు తెలంగాణలో కూడా పరీక్షా పత్రాలను లీకేజ్ చేసి పచ్చి బఠానీలకు పరీక్షా పత్రాలు అమ్ముకునే సందర్భాన్ని గురించినాం. అది వాళ్ళ హాల్ టికెట్ ఇవ్వడానికే మహారాష్ట్ర ఆ రోజుల్లో హాల్ టికెట్లు ఇవ్వడం వరకే పరీక్ష నిర్వహణ సమయాన్ని ఇవ్వడము, ఆ పరీక్షా పత్రాలు లీకేజ్ చేసి ఆ పరీక్షా పత్రాలు లీక్ పేరిట ఆ పరీక్షలన్నీ కూడా రద్దు చేసేటువంటి సందర్భం అన్నాడు. మహారాష్ట్రను తెలంగాణ చూసినాం, ఈరోజు భాజపాను చూస్తున్నాం. దేశంలో ఈరోజు విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారం దీనికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలు, పేద కుటుంబాలు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో ముందుకు రాకూడదని చెప్పిన ఒక కుట్ర కుతంత్రాలతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో శారీరక నిరసన దీక్ష చేస్తా ఉన్నాడు. పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు లోక్ భవన్ దగ్గర కూడా ధర్నా చేసే కార్యక్రమం, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా నియంతృత్వ పోకలతోటి ఈరోజు పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన వేళ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేసినటువంటి పాదయాత్ర రాహుల్ గాంధీ గారు, మణిపూర్ నుంచి ముంబైకి చేసినటువంటి పాదయాత్ర ప్రజలలో కదిలించింది. అందుకే ఆప్కా బార్ 400 ఉన్నటువంటి భాజపా 240కే పరిమితమైన సందర్భం. రాబోయే ఎన్నికల్లో 100 లోపు స్థానాల్లోనే భాజపా పరిమితమైనటువంటి సందర్భంలో ఫ్రస్ట్రేషన్లోనే ఈరోజు భాజపాకు సంబంధించిన నేతలు మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన ఈ వ్యక్తిగతంగా ద్వేషంతో దాడి జరిపే ప్రయత్నం చేసిన కార్యక్రమంలోనే నిదర్శనం. నిన్నటి రోజు ఢిల్లీ పోలీసుల చేత ఈడ్చుకొని పోయినటువంటి ఘటన మనం చూసినాం. ఆ సందర్భంగా ముక్కు నుంచి రక్తం కార్చున్నటువంటి సందర్భం చూసినాం. ఓ చేతుకు గాయమైనటువంటి సందర్భం చూసినాం. ఓ కొడుకును అరెస్ట్ చేసి జైల్లో ఉంటే వారిని పరామర్శించిన సోనియా గాంధీ గారి కూడా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసినాం. ఇలాంటి భారతీయ జనతా పార్టీని వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తం నుంచి ప్రారంభించడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చేసుకొని ఈరోజు యువతకు సంబంధించి సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ సమస్య పరిష్కారానికి మనం వేదికగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో చేసుకొని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మన చర్చ చేపట్టవలసిన అవసరం ఉంది. 12 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా పేదలకు ఉపయోగపడే ఒక్క కొత్త పథకమన్న తీసుకొచ్చిందో ఆలోచన చేయమని చెప్పండి మిత్రులారా. మనం గరీబీ హఠావోను నిర్ణయం తీసుకుని వచ్చినాం, గూడు గుట్ట నిర్ణయం తీసుకుని వచ్చినాం. ఈరోజు మన కార్యక్రమాలన్నీ కూడా పోడు భూముల పంపిణీ చేసినటువంటి సందర్భం, ఇంద్రం మిగిలిచినటువంటి సందర్భం. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే మొన్నటికి మొన్న ఈరోజు ఉపాధి హామీ కూలి పని కూడా గ్రామాల్లో తీసుకొచ్చినటువంటి అనేకం నేరుగా గ్రామీణ ప్రాంతాలతో ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులందాలని చెప్పి గ్రామ పంచాయతీ నిధులిచ్చినటువంటి సందర్భాలు చూసుకుంటున్నా. ఈ అంశం చూసిన మీరు పథకాలను ఇంచుమించు 20 నుంచి 25 కొత్త పథకాలు మన ప్రభుత్వం 70 సంవత్సరాలు చేసినటువంటి పథకాలు చూస్తే నేరుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమం చూసుకుంటాం. కానీ 12 నెలల్లో నేరుగా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం కూడా భాజపా తీసుకోలే. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేరుగా రైతులకు రుణమాఫీ 76,000 కోట్లు చేస్తే ఈ 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో భాజపా చేయలే. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా రైతులకు రుణమాఫీ చేయలేని సందర్భం. ఈరోజు ఇవన్నీ కూడా మన ప్రజలలో చెప్పాల్సినటువంటి అవసరమైనటువంటి మాట సందర్భం చెప్తూ ఫెడరల్ స్ఫూర్తిని ఈరోజు తుంగలో తొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రశ్నించే రాష్ట్రాలకు నిధులను ఇవ్వకుండా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మీరందరూ చూస్తున్నారు. ఈరోజు ట్రిబ్యునల్కు అనుమతులు ఇవ్వాలి, రాలే. మెట్రో పొడిగించడానికి 102 కిలోమీటర్లకు అనుమతులు రాలే. లేదు, జపాన్ నుంచి 13,000 కోట్ల రుణం తీసుకున్నాం. అంతకంటే ముందు ఉన్నటువంటి ఎల్ఎన్టీ 8% మితితోని ఈరోజు మనం 4% తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీ కానీ కిషన్ రెడ్డి రూపంలో అడ్డుకున్నటువంటి సందర్భం, ఆ తర్వాత చర్చలు జరిగినప్పుడు ఇస్తామనే సందర్భం మీరు గుర్తు చేసేది. ఈరోజు 4th సిటీ మహానగరాన్ని ఈరోజు విశ్వనగరంగా మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క తీరును ఎక్కడికెక్కడ మనందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, అయోధ్య రాముడు పేరిట అధికారులకు వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు అయోధ్య రామాలయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన వేసినటువంటి సిట్టు కాదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ భక్తుల పక్షాన కోరేటువంటి సందర్భంలో ఈరోజు ఇవన్నీ అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తీరును ఎండగడుతూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న ఈరోజు అవమానపరంగా పరిచే విధంగా అమానుషంగా ఈరోజు ఈడ్చుకొని వెళ్ళేటువంటి వైనాన్ని ఖండిస్తూ ఉన్నాం. వారికి రక్తం కళ్ళ చూసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త సుశక్తులైనటువంటి కార్యకర్తగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి గడ్డ దించేంత వరకు విశ్రమలేని పోరాటం చేయాలని, తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మనం అండగా నిలబడేటువంటి కార్యక్రమం. ఆ రోజు బారాస 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు నిరుద్యోగ యువతకు విద్యార్థులకు వ్యతిరేకంగా విధానం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం పోరాటం చేసి విద్యార్థులకు యువతకు అండగా నిలబడ్డమో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో అండగా నిలబడే కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆలోచన ఆలోచనతోటి చెప్పగానే రాత్రి 9 ప్రాంతంలో అనుకుంటాం. ఈరోజు ఉదయం 11 గంటలకే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ అధ్యక్షుని ఆలోచన మేరకు ఇచ్చినటువంటి సూచన మేరకు వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాలు చేసినటువంటి వారందరూ కూడా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పీస్ అధ్యక్షులు, ఎస్సీసెల్, ఎస్సీసెల్, బీసెల్, మైనర్ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ప్రకృతి గారు ఉన్నారు, అదేవిధంగా పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఈ అందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అంటే మనం ఎప్పటికప్పుడు ప్రజలలో సామాజిక దృక్పథంలో సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మనం చేసే కార్యక్రమాలలో భాగంగా రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు ఎవరి ఇబ్బందులు వస్తే